హలో అండి. నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. కామన్‌గా చాలామంది ఈ షుగర్ బారిన పడిన వాళ్ళల్లో అంటే ఎవరికైతే ఈ డయాబెటిస్ ఉంటుందో, ఈ డయాబెటిస్ మోర్ దెన్ 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ ఉన్న వాళ్ళలో కామన్‌గా మనం చూసే ప్రాబ్లమ్ ఏంటంటే, అంటే ఈ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే భుజం నొప్పి. అంటే వీళ్ళలో ఎక్కువగా ఎవరైతే ఈ డయాబెటిస్ ఉండి ఈ భుజం నొప్పితో సఫర్ అవుతుంటారో వాళ్ళ కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఈ సివియర్‌గా ఈ రాత్రిపూట ఈ పెయిన్ రావడం జరుగుతుంటది. సో, దాని మూలాన వాళ్ళకి ఏంటంటే ఈ నైట్‌లో స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువగా చూస్తుంటారు వాళ్ళు. అదే కాకుండా వాళ్ళు నెక్స్ట్ కామన్‌గా వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే ఈ షుగర్ పేషెంట్‌లో ఈ భుజం నొప్పి రావటమే కాకుండా వీళ్ళకి ఈ భుజం ఎప్పుడైతే నొప్పి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లో వీళ్ళకేమవుతుందంటే స్లోగా ఆ భుజం యొక్క కదలిక మూమెంట్స్ అనేది రెస్ట్రిక్ట్ అవుతా ఉంటుంది. అంటే ఏదైతే వాళ్ళు చెయ్యి పైకి లేపలేకపోవటము, ఇంకొకటి చెయ్యి వెనకకి రాకపోవటము అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంకొంతమంది మనకి వచ్చి కంప్లైంట్స్ ఏంటంటే, సార్ నేను తల దూకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఇంకా ఎస్పెషల్లీ టీ షర్ట్ వేసుకోవాలన్నా, బనీన్ వేసుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. చెయ్యి వెనక్కి వెళ్ళట్లేదు. ఇటువంటి కంప్లైంట్స్ అనేది చాలా వరకు చెప్తూ ఉంటారు అన్నట్టు. ఇది మనం ఎక్కువగా ఈ షుగర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో ఇటువంటి ప్రాబ్లమ్స్ జనరల్‌గా మనం చూస్తూ ఉంటాము. దీనికి జనరల్‌గా ఎక్కడికి పోయినా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అడ్వైస్ చేస్తుంటారు. దాని తర్వాత ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తుంటారు అన్నట్టు. కొంతమంది ఈ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఆ వాడిన రోజులు కొంత పెయిన్ నుంచి ఉపశమనం పొందటము, తర్వాత ఎప్పుడైతే ఈ పెయిన్ కిల్లర్స్ ఆపేసిన తర్వాత తిరిగి ఆ పెయిన్ మళ్ళా రావడం అనేది జనరల్‌గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో, ఇది కాకుండా ఇంకొంతమంది ఎప్పుడైతే ఈ పెయిన్‌తో పాటు ఈ మూవ్‌మెంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోయినప్పుడు వాళ్ళకి జనరల్‌గా ఏ డాక్టర్ ఎక్కడికి పోయినా గానీ ఈ ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తుంటారన్నట్టు. ఈ ఫిజియోథెరపీలో ఏంటంటే వాళ్ళకి ఇంత సివియర్ పెయిన్ ఉండి ఈ ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు ఆ మూవ్‌మెంట్స్‌ని చేసేటప్పుడు ఇంకా వాళ్ళకి ఆ పెయిన్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఇంకా అటువంటి సిట్యుయేషన్‌లో కొంతమంది పేషెంట్స్ కొన్ని సిట్టింగ్స్ అంటే 1 సిట్టింగ్ కావచ్చు, కొంతమంది 4, 5 సిట్టింగ్స్‌కి వెళ్ళిన తర్వాత ఆ ఫిజియోథెరపీ రిలేటెడ్ పెయిన్‌ని భరించలేకుండా ఆ ఫిజియోథెరపీకి కూడా వెళ్ళకుండా ఆపేస్తూ ఉంటారన్నట్టు. సో, వీళ్ళకి మనకేంటంటే ఇక్కడ మన ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో ఒక చిన్న ఇంజెక్షన్స్ ద్వారా వీళ్ళకి ఈ ఎక్కడైతే ఈ భుజం నొప్పి అసలు ఉంటుందో అక్కడ ఇంజెక్షన్స్ ద్వారానే వీళ్ళకి మనము ట్రీట్ చేయడం జరుగుతుందన్నట్టు. ఇవి ఏదైతే ఇంజెక్షన్ చేస్తామో దాన్ని మనం స్కాన్ అంటే మస్కులోస్కెలిటల్ స్కాన్ ద్వారా చూసి వాళ్ళకి ఎక్కడైతే ఆ షోల్డర్ జాయింట్ అసలు ఎందుకు రెస్ట్రిక్ట్ అంటే మూమెంట్స్ ఎందుకు వీళ్ళకి రెస్ట్రిక్ట్ అవుతుంది, ఎందుకు పెయిన్ అవుతుంది అంటే జనరల్‌గా వీళ్ళకి ఏమవుతుంది ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ హై ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కువ కాలం నుంచి ఈ షుగర్స్ నుంచి ఉన్నప్పుడు వాళ్ళకి ఈ భుజం చుట్టూ ఒక చిన్నపాటి తొడుగు ఉంటుంది. దాన్ని క్యాప్సూల్స్ అంటారు. ఈ క్యాప్సూల్స్ అనేది వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు మూలాన ఆ యొక్క క్యాప్సూల్ యొక్క ఫ్లెక్సిబిలిటీ అంటే వాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఆ క్యాప్సూల్ అంటే సాగడము అనేది ఆ యొక్క గుణం అనేది తగ్గిపోతూ వస్తుంటుందన్నట్టు. ఎప్పుడైతే ఆ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంటుందో అప్పుడు ఆ షోల్డర్ జాయింట్‌ని అంటే ఫ్రీజ్ చేసి అంటే పట్టేయడం జరుగుతూ ఉంటుందన్నట్టు. సో, దాని మూలాన వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి ఈ కదలిక అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంటుంది. అంతేకాకుండా మనకి ఈ షోల్డర్ జాయింట్‌లో కొన్ని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ దేనికి ఉపయోగపడతాయంటే ఈ జాయింట్ మనకి చెయ్యిని మూవ్‌మెంట్స్ చేయడానికి ఉపయోగపడుతుంటుంది. సో, ఏ 2 కండరాల మధ్య ఈ చిన్న చిన్న పొర ఉంటుంది. దాన్ని బర్సా అంటుంటారు. అంటే ఆ బర్సా కూడా వీళ్ళకి ఏమవుతుందంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్‌ఫ్లమేషన్ వాపుకి గురి అవ్వడం వల్ల ఈ పెయిన్ అనేది ఎక్కువగా విపరీతంగా వస్తుంటుంది. సో, దానిని మనం ఏం చేస్తామంటే ఈ స్కాన్ ద్వారా ఐడెంటిఫై చేసి ఆ బర్సా ఎక్కడైతే ఇన్‌ఫ్లమేషన్ ఉందో, వాపు ఉందో అక్కడ ఇంజెక్షన్ చేస్తాం అన్నట్టు. దాంతోపాటు ఈ కుంచించుకుపోయిన క్యాప్సూల్ ఈ జాయింట్‌లోకి మనం చిన్నపాటి ఇంజెక్షన్స్ వల్ల ఆ జాయింట్ క్యాప్సూల్స్‌కి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి మళ్ళా పూర్వపు స్థితి ఆ ఎలాస్టిసిటీ అంటే ఆ యొక్క సాగే గుణాన్ని మళ్ళా నార్మల్‌గా తీసుకురావడం వల్ల వాళ్ళకి నొప్పితో పాటు వాళ్ళకి మూవ్‌మెంట్స్ అనేది మళ్ళా రీగెయిన్ అనేదానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జనరల్‌గా మనం ఈ షుగర్ పేషెంట్‌లో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఎవరిలో అయితే ఈ నొప్పి గోళీలతో అంటే మెడిసిన్స్‌తో కానీ ఫిజియోథెరపీతో
రెస్పాండ్ కాని వాళ్ళకి మనం ఈ చిన్న ఇంజెక్షన్స్తో వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.